నగరంలోని కొల్లి శారదా మార్కెట్లో అక్రమ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకి పెరుగుతున్నాయని లీజ్దారుల వర్తక సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కాకుమాను పున్నారావు అన్నారు. మార్కెట్లో కొంతమంది పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇక ఇదే విషయంపై ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు అందించామన్నారు. అధికారులు స్పందించి వెంటనే అక్రమ వ్యాపారస్తుల దుకాణాలను బంద్ చేపించాలని డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో తాము బంద్ చేపడతామని హెచ్చరించారు. అవునవును అవును అవును అంటే అది ఏంటని ఆయన ఊర్లోగా చెప్పారు. చేయాలి అంటే మధ్యలో హాలిడేస్ వచ్చాయి కదా, అందువల్ల కోసం ఆయనే చెప్పారు 3 days పడుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అందరికీ నమస్కారం అండి. 25 years తర్వాత రీ-ఆక్షన్ కొల్లి శారదా వెజిటబుల్ మార్కెట్ నూతన లీజుదారుల వర్తక సంక్షేమ సంఘం. ఇప్పుడు ఆయనే మనకు అవసరం. గుండికాయ ఫారూక్ మేము డాక్టర్ కొల్లి శారదా వెజిటబుల్ మార్కెట్ని నూతనంగా లీజుదారులందరూ మేము పాట పాడుకున్నామండి. ఆక్షన్ పెడితే ఆక్షన్లో అందరికి రోస్టర్ ప్రకారం ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ఓసీలకి అందరికి షాపులు అలాట్ చేశారు. దాని ప్రకారం మేము ఎంతైతే ఆక్షన్లో పాట పోయిందో అంత పాట పాడుకున్నామండి. కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మా దగ్గర వ్యాపారం చేయనివ్వకుండా, మా దగ్గర రైతులు రానివ్వకుండా పాత వ్యాపారస్తులు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతులందరినీ ఎక్కడో ఆపేసి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నాను అన్నపూర్ణ కాంప్లెక్స్లో. దాని గురించి అప్పటి నుంచి ఇప్పటికి మేము లక్షలు నెలకి ₹1,60,000 ప్రతి షాపుకి రెంట్ కట్టాలి, 15 నెలలు అద్దె కట్టాలి. మేము అప్పులు చేసి అక్కడెక్కడ డబ్బులు తీసుకొచ్చి వ్యాపారం చేద్దామని ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఒక్క రైతును రానివ్వకుండా పర్మిషన్ లేకుండా అన్నపూర్ణ కాంప్లెక్స్లో వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. మేము ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, మేయర్ గారిని వాళ్ళని కలుస్తాం. మా బాధలో వినతపత్రాలు ఇస్తూ ఉన్నాం. ఏమంటే వాళ్ళు అక్కడ పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తే ఇక్కడ మేము వ్యాపారం చేయలేం కాబట్టి వాళ్ళని అక్కడ కట్టడి చేయండి, మా దగ్గర మేము రైతులు తెచ్చుకొని వ్యాపారం చేస్తామని మేమంతా ముందుకు వచ్చామండి. కానీ వాళ్ళు కోర్టు ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కోర్టు కూడా ఫైనల్గా హైకోర్టులో మాకే పర్మిషన్ ఇచ్చి వాళ్ళది క్లోజ్ చేయమని చెప్పి, వాళ్ళకి సీల్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. రేపు 10వ తారీఖు లోపు కమిషనర్ కనుక వాళ్ళని, కమిషనర్ గారు, మేయర్ గారు అందరూ కలిసి, కార్పొరేషన్ సిబ్బంది అంతా కలిసి వాళ్ళకి సీల్ వేస్తే వాళ్ళ షాపులకి మేము రేపు నుంచి వ్యాపారం చేసుకుంటాం, అద్దెలు కడతానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వరకు మేము పార్టీ కాడ నుంచి టైం అయింది, ఈ టైంలో కూడా రెంట కట్టమని నోటీసులు పంపిస్తున్నారు. వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళు అద్దె కట్టాలంటున్నారు. మా దగ్గర ఇంతవరకు ₹1 వ్యాపారం జరగలేదు, రైతులు రానివ్వట్లేదు.
ఎవరు 4-5 షాపులకే వ్యాపారం చేస్తున్నారు. అది కూడా పాత లీజుదారుల్లో కొంతమంది వేరే పేర్ల మీద పాటలు పాడి వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు. కానీ మా దగ్గరికి ఒక రైతును కూడా రానివ్వట్లేదు. ఇక నుంచైనా రేపు నుంచి అది సీలేసి మమ్మల్ని వ్యాపారం సరిగా చేయించుకొస్తే మేము ప్రభుత్వానికి కార్పొరేషన్కి ఆదాయం వస్తూ ఉంటుంది. మేము ప్రజలకు కూడా అతి తక్కువ ధరలో కూరగాయలు అందియగలుగుతూ ఉంటాం. మా దగ్గర రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తాము, అన్నీ చూస్తూ ఉంటాము. మేము కూడా అందరం వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మొదటి డిమాండ్ ఏంటంటే అన్నపూర్ణ కాంప్లెక్స్ ఉన్న వ్యాపారాన్ని అది క్లోజ్ చేయాలి. ఇంకో చోట ఎక్కడ కూడా వాళ్ళు పెట్టకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కార్పొరేషన్ వాళ్ళు మాకు సహకరించాలి. అదండి మా డిమాండ్. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన కొల్లిశారద హోల్సేల్ కూరగాయ మార్కెట్ నూతన లీజుదారులు అందరం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన కొల్లిశారద మార్కెట్లో కొత్తగా ఆక్షన్ పాడుకున్న వాళ్ళు మేమందరం పాత లీజుదారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్లో దాదాపు 20 శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వానికి, కమిషనర్కి, కలెక్టర్కి వ్యతిరేకంగా అక్రమంగా వ్యాపారం చేస్తున్నారండి. దీనిపైన మా ప్రెసిడెంట్ కాకుమాను పున్నారావు గారి అధ్యక్షంతో మేయర్ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరికీ వినతిపత్రాలు ఇచ్చామండి. ఆ రాష్ట్ర హైకోర్టులో కూడా కేసులు ఇంప్లీడ్ అయ్యామండి. ఇప్పటికీ అన్నపూర్ణ మార్కెట్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఈ రోజు కూడా ఆపలేదండి. రాష్ట్ర హైకోర్టు తుది తీర్పుగా 10వ తేదీలోపు ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో కూరగాయలు అమ్మకుండా చేయమని కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేశారండి. రేపు 10వ తారీఖు వచ్చింది. రేపన్నా ఖాళీ చేయించి అక్కడ హోల్సేల్ మార్కెట్ నిలుపుదల చేస్తే ఇక్కడ మేము పాడుకున్న వాళ్ళకి న్యాయం జరిగిద్దని అనేక పర్యాయాలు చెప్పుకుంటున్నామండి. మా బాధలు మీడియా ద్వారా చెప్తున్నాము. ఆ 13,000 రూపాయలు అద్దె కట్టేవాళ్ళు ఇక్కడ కట్టకుండా కనీసం 2 కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయారండి ఇక్కడి నుంచి వాళ్ళు. ఇప్పటికీ 7 కేసులు వేశారు హైకోర్టులో వాళ్ళు. 7 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. రకరకాలుగా రకరకాల లాయర్లను పెట్టేస్తున్నారు. ఆ కేసు నెంబర్లన్నీ మీకు సబ్మిట్ చేస్తాం. 7 కేసులు, కేసుకి 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ వాళ్ళకి ఎక్కడ కోర్టులో కూడా ఎదురు దెబ్బ తగులుతుంది. 10వ తేదీలోపు ప్రిన్సెస్లో ఖాళీ చేయమంటే ఈరోజు కూడా వ్యాపారం చేస్తున్నారండి. కనీసం 1వ తారీఖు ఇచ్చారు కమిషనర్ గారు నోటీస్ వాళ్ళని ఖాళీ చేయమని. కమిషనర్ గారి ఆదేశాలు ఉల్లంఘిస్తున్నారు, కలెక్టర్ గారి ఆదేశాలు ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వం అంటే లెక్కలేదు. అసలు ఏందో అర్థం కావట్లేదు ఎవరికి. ఇక్కడ వాళ్ళ సిండికేట్ వ్యాపారం బద్దలైద్దనే ఇక్కడికి రావట్లేదండి. కేవలం ఒక 5-6గురే సిండికేట్గా ముఠాగా, అక్కడ కూడా 4,000 రూపాయలకి సిండికేట్ ముఠాగా అద్దెకి తీసుకొని సబ్లీజులుగా 9,000 అద్దెకి ఇచ్చి నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు అక్కడ వాళ్ళు. ఒక ఆరుగురిని కట్టడి చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ 20 శాఖల అనుమతి, ప్రభుత్వం అనుమతి లేకుండా నడుపుతున్నా మరి 20 శాఖలు ఏం చేస్తున్నాయో మాకు అర్థం కావట్లేదండి. మేము ఇక్కడ 6 లక్షల రూపాయల నెలకు వచ్చే ఆదాయాన్ని 2 కోట్లకు తీసుకెళ్ళాము. ఇప్పటికైనా ప్రభుత్వం, కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి రేపు ఖాళీ చేయించేసి తదుపరి వాళ్ళు ఏ కోర్టుకు వెళ్ళినా ముందస్తుగా కేవిట్ దాఖలు చేసి ఈ యొక్క మార్కెట్ని ప్రాణం పోయవలసిన కోరుచున్నామండి. ఇదే మా విజ్ఞప్తి. 10వ తారీఖు సీజ్ చేయకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? 10వ తారీఖు సీజ్ చేయకపోతే కార్పొరేషన్ ముందు ధర్నానండి. అది మార్కెట్ క్లోజ్ చేసిన దాకా మా ఉద్యమం ఆగదు. కాకుమాను పున్నారావు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాని గురించి ఆలోచన లేదండి. మాకు ఇంకో మార్గం లేదు. దాదాపు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు గుడ్ విల్ ట్యాక్స్గా కట్టామండి. ఇళ్లలో డబ్బులు తెచ్చి బాగా కమిషనర్ గారు ఏమంటున్నారు? సీజ్ చేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారండి. వీళ్ళు ఇంకో కోర్టుకి వెళ్తామని బయట చెప్తున్నారు అందరికీ. అంతేగాని కమిషనర్ గారు అయితే చిత్తశుద్ధిగా ఉన్నారు. దాని గురించి ఆలోచన లేదు. అక్రమ వ్యాపారం జరుగుతుంది, ఇక్కడ రైతులు రావడం లేదు. అద్దె షాప్ మున్సిపాలిటీకి మీరు అద్దెలు చెల్లిస్తున్నారా? అద్దెలు చెల్లిస్తానికి సిద్ధంగానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఇప్పుడైనా మా వినతి పత్రం వినండి. 6 నెలలు ముందు డబ్బులు కట్టేశాం గుడ్ విల్ కింద. 1,32,000 డీడీ అడ్వాన్స్ ధరావత్తు కట్టేశాం. దాదాపు ఒక్కొక్క షాపు కింద 7 లక్షల రూపాయలు అక్కడ కార్పొరేషన్లో ఉన్నాయి. మాయి ఆ ఇబ్బంది కార్పొరేషన్ నష్టపరిచే విధంగా చేయం మేము. కాకపోతే ఇప్పటికైనా ఈరోజు కోర్టు ఆర్డర్స్ అమలు చేయవలసిందిగా కమిషనర్ గారికి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నామండి. ఆయన సపోర్ట్ చేయకపోతే ఇక మాకు వేరే దారి లేదండి. వ్యాపారాలన్నీ క్లోజ్ అయిపోతాయి. మా ఇళ్లలో వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఇప్పటికైనా అక్కడ అక్రమంగా చేస్తున్న ఆరుగురే ముఖ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారండి. వాళ్ళ సపోర్ట్ మార్కెట్ వాళ్ళు వచ్చే వాళ్ళని కూడా ఆపుతున్నారండి. అది ఇప్పటికైనా మా విజ్ఞప్తి. కమిషనర్ గారు మా యందు దయ ఉంచి వాళ్ళు ఇచ్చిన ప్రకటన ప్రకారం, కోర్టు ఆర్డర్స్ ప్రకారం మేము పాట పాడుకున్నాం. ఇప్పటికైనా స్పందించి కమిషనర్ గారు హైకోర్టు ఆర్డర్ అమలు చేసి తదుపరి వాళ్ళు ఏ కోర్టుకి, పై కోర్టుకి, ఆ కోర్టుకి వెళ్లకుండా కేవిట్లు దాఖలు చేసి మాకు సహకరించవలసింది కోరుచున్నామండి. ఓకేనా?
కొల్లి శారదా మార్కెట్ నూతన లీజుదారులు మా ప్రెస్ మీట్లో చెప్తుంది ఏంటంటే రాష్ట్ర హైకోర్టు 10వ తేదీ ముందే ఖాళీ చేయమని అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న హోల్సేల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. దాన్ని అనుసరించి కమిషనర్ గారు కూడా రేపు 10వ తారీఖు క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు 10వ తారీఖు కమిషనర్ గారు క్లోజ్ చేయని పక్షంలో మేము 11వ తారీఖు నుంచి కార్పొరేషన్ ముందే ఉంటామండి. ఇంక మాకు అంతకన్నా మార్గం లేదు. ఇక దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదండి. ఇప్పటికీ 2 నెలలు అయిపోయిందండి. ఇప్పటికి 7 రకాల కేసులు హైకోర్టులో దాఖలు చేశారండి. 2 కోట్ల బకాయి ఉన్న ఒక వ్యక్తి, కార్పొరేషన్కి బకాయి ఉన్న వ్యక్తి కార్పొరేషన్ మీద కేసులు వేస్తుంటే మరి మున్సిపల్ అడ్వకేట్ ఏం చేస్తానో మాకు అర్థం కావట్లేదండి. 2 కోట్ల రూపాయలు బకాయి కార్పొరేషన్కి బకాయి పడ్డ వీళ్ళు ఒక సంఘంగా ఏర్పడి ఇక్కడ 2 సంఘాలు పెట్టారు. ఈ 2 సంఘాల సభ్యులు ఇంకో సంఘం పెట్టారు. ఈ 2 సంఘాలు రద్దు చేయాల, ఇక్కడ ఉన్న డిపాజిట్లన్నీ రద్దు చేయాల, ఇంకో సంఘం పెట్టి కేసులు వేయడానికి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కోట్ల రూపాయలు నష్టపరుస్తానికే వాళ్ళ ఆలోచన. దీంతోపాటు రైతులను కూడా అసలు అక్కడ ఆ మార్కెట్ లేదు, మొత్తం మేమే, మాకు తప్ప నువ్వు అమ్మితే నీ పాత బకాయిలు ఇవ్వం ఒకటి. కొనుగోలుదారులను కూడా బేరగాలను కూడా బెదిరిస్తున్నారండి. మీ పాత బకాయిలు 2009 నుంచి కూడా కట్టాలి, కట్టకపోతే ఊరుకోం అని హుకుం జారీ చేస్తున్నారండి. ఈ విధంగా దౌర్జన్యంగా ప్రభుత్వ అనుమతులు, ఫైర్ సర్వీస్ కానీ అసలు ఎటువంటి అనుమతులు లేవండి వాళ్ళకి. ఆ కాంప్లెక్సే 3 కోట్ల రూపాయలు బకాయి ఉందండి. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు స్పందించి ఆ బిల్డింగ్కి హోల్సేల్ కూరగాయల మార్కెట్ నిర్వహించే హక్కు లేదని కమిషనర్ గారు ఇచ్చిన నోటీసు కట్టుబడి, రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు కట్టుబడి సీల్ వేసి మాకు న్యాయం చేయవలసింది కోరుచున్నాం. లేని పక్షంలో 11వ తారీఖు నుంచి మేము కార్పొరేషన్ ముందే ఉంటామండి. దీనికి తోడు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడ వారికి అనుమతులు ఇవ్వకుండా చూడవలసిందని కూడా కమిషనర్ కోరుచున్నామండి. థ్యాంక్ యూ.